బాలీవుడ్ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న శ్రద్ధా కపూర్ తనదైన శైలిలో ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. వైవిధ్యభరితమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలతో ఎప్పుడూ వార్తలు నిలిచే ఈ బ్యూటీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల స్త్రీ 2 వంటి భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన శ్రద్ధా కపూర్ ఇప్పుడు తన తదుపరి సినిమా ఈతాపై పూర్తి దృష్టి సారించారు. ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన బయోపిక్ కావడం విశేషం. మహారాష్ట్రకు చెందిన దిగ్గజ కళాకారిణి వీరాభాయ్ భావు మంగ్ నారాయణ గవాస్కర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఒక శక్తివంతమైన కళాకారిణి పాత్రలో శ్రద్ధా కపూర్ నటించబోతూ ఉండడం అభిమానుల్లో అంచనాలు భారీగా పెంచేసింది. ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద బలం దాని వెనుక ఉన్న టీం. చావా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రతిభావంతులైన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈతాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే మే నెలలోనే పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రక్షాబంధన్ పండుగ కానుకగా ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోంది. 1940 నుంచి 90 మధ్య కాలంలో వీరాభాయ్ భావు మంగ్ గడిపిన అసాధారణ జీవిత ప్రయాణం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఆ కాలంలోని పరిస్థితులు, ఒక కళాకారిణిగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు ఈ బయోపిక్ లో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. మొత్తానికి శ్రద్ధా కపూర్ మరో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరి ఈ ఈతా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.